హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 14th వీక్ ఫస్ట్ డే ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్ ఒకసారి చూద్దాం. ఓటింగ్లో ఎన్ని ట్విస్ట్లో విన్నర్ అనుకునే వాళ్ళు ఓటింగ్ పడిపోతుంది, ఎప్పుడో ఎలిమినేట్ అవుతారు అనుకునేవారు ఓటింగ్ పెరిగి టాప్ పొజిషన్ కోసమే పోటీ పడుతున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. మీరైతే ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. అలాగే ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ పొజిషన్లో తనుజ గారే ఉన్నారు, 28.2%. మార్నింగ్తో పోల్చుకుంటే వీడిది 1% ఓటింగ్ అయితే తగ్గింది. లైవ్లో కొన్ని కన్నింగ్ స్ట్రాటజీ వల్ల ఓటింగ్ తగ్గుతుంది, ఎపిసోడ్ అయిన తర్వాత ఇంకా తగ్గొచ్చు. సెకండ్ పొజిషన్లోకి దూసుకొచ్చారు సంజన గారు 21.4%తో. ఒకనొక టైంలో ఇమాన్యుయల్ ఓటింగ్ సపోర్ట్ ఉంటే కానీ ఎలిమినేషన్ నుంచి బయటపడలేని ఈవిడ ఈరోజు ఇమాన్యుయల్నే డామినేట్ చేసి సెకండ్ పొజిషన్లోకి వచ్చారు. థర్డ్ పొజిషన్కి పడిపోయిన ఇమాన్యుయల్, ఈయన ఓటింగ్ అయితే తగ్గలేదు కానీ సంజన గారు ఓటింగ్ పెరగడం వల్ల ఈయన థర్డ్ పొజిషన్కి పడిపోవాల్సి వచ్చింది. ఇంకా ఫోర్త్ పొజిషన్లో డిమాండ్ పవన్ కంటిన్యూ అవుతున్నాడు 12.9%తో. ఈయన మార్నింగ్తో పోల్చుకుంటే ఒక 0.3% ఓటింగ్ అయితే తగ్గింది. ఫిఫ్త్ పొజిషన్లో భరణి గారు ఉన్నారు 12% ఓటింగ్తో. ఈయనకి ఓటింగ్ తగ్గుతూ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఈయన ఎలిమినేట్ అవ్వాలి, బట్ బయట పెద్ద సెలబ్రిటీస్ నుంచి ఈయన సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. లాస్ట్లో సుమన్ గారు ఉన్నారు 5.2%తో. ఈయన ఓటింగ్ తగ్గుతుంది. ఈ వారం ఈయన కనుక ఎలిమినేట్ అవ్వకపోతే అదొక వండరే. అయితే ఫ్రెండ్స్, మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్.